నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి మకర రాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క చిన్న మనవి ఏమిటనంటే, ఈ యొక్క ఛానల్ని దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో ఏదైనా పెట్టగలిగితే నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. మరి షేర్ చేసినట్టయితే మరీ బాగుంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకొకటి బెల్ ఐకాన్ని మాత్రం నొక్కటం మర్చిపోకండి. ఈ రకంగా నన్ను ప్రోత్సహించినట్టయితే మీకు మేలు ఎంతో జరుగుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మకర రాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరంలో ఎలా ఉంటుంది గోచార ఫలితం, ఇదంతా నేను చెప్పడానికి పూనుకున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు ఆ ప్రకారంగా అడుగులు వేయండి. వేసే ముందు మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. మీ జాతకంలో జరుగుతున్నటువంటి దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, విదశ ఏమిటి, ఇవన్నీ తెలిసిన తర్వాత అది జతపరుచుకొని గోచార ఫలితాలు చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఖచ్చితంగా విజయాలు మాత్రం సంక్రమిస్తాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మకర రాశిలో కనుక తీసుకున్నట్టయితే ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయి అంటే, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఉంటాయి. ఇకపోతే గ్రహ గమనాలను కనుక తీసుకున్నట్టయితే మీనరాశిలో శనైశ్చరుడు, వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి శుక్రుడు, ఆ తర్వాత మిథున రాశిలో రవి, గురువులు ఇద్దరు కూడా ఉంటారు. మరి బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉండటం, కేతువు, కుజుడు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నందువల్ల పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడింది. ఇది ఎట్టి పరిస్థితులను ఏ రాశి వాళ్ళకి కూడా మంచిది కాదు. మీకేమో అష్టమ భావంలో పడింది కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితుల్లో విషయంలో మీరు చాలా శ్రద్ధ వహించాలి. ఎంత సాహసం ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత మొండితనంగా ఉన్నప్పటికీ కూడా విధి బలీయం కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ పిశాచ యోగం మీరు దాటాలి అని అనుకుంటే 28వ తారీఖు జూలై రావాల్సిందే. ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క పిశాచ యోగం నుండి విముక్తి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఈ రాహు కూడా కుజుడిని చూస్తున్నప్పుడు మరీ ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరి ఏదైనా విషయాలని వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఉద్యోగంలో కానీ ఈ యొక్క వ్యాపారంలో కానీ ఒడిదుడుకులు వచ్చినటువంటి పరిస్థితుల్లో సాహసోపేతంగా ధైర్యం కూడగట్టుకొని మొండితనంగా మీరు ఖచ్చితంగా మీ వ్యాపకాలు సాగించాలి. లేకపోతే భయపడిపోతే, లేకపోతే డిప్రెషన్కి లోన్ అవుతే ఈ ఒక రకమైనటువంటి విధానంలో మీరు బాధపడేటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. ఎంచేతనంటే లాభం ప్రధానం, వ్యాపారస్తులకి నష్టం రాకూడదు. ఈ రకంగా ఉండాలంటే మొట్టమొదట తెగింపు, ధైర్యము, ఏమైనా పర్వాలేదులే అని వ్యాపారాన్ని ముందుకు సాగించడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు లాభాలు అనేటువంటి తప్పకుండా వస్తాయి. మొండితనంగా వ్యాపారం చేయాలి. చాలామంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఆ రకంగా వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళే. ఉద్యోగంలో ఏమవుతుందనంటే మరి మీ సుపీరియర్స్ కొంచెం మిమ్మల్ని కోపగించవచ్చు, మీ విషయంలో దురుసుగా ప్రవర్తించవచ్చు, మీ సబార్డినేట్స్ మీకు కోఆపరేట్ చేయకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీ యొక్క పనితనాన్ని చూపి పెద్దలను మెప్పించి మీ కింద పనిచేసే అటువంటి వాళ్ళని కనుక మీరు సర్ది చెప్పి వాళ్ళతో అందరితో కూడా ఒక రకమైనటువంటి మిత్రత్వాన్ని మీరు చేసుకోగలిగితే మాత్రం మీరు విజయాలని సాధిస్తారు. ఇంక్రిమెంట్స్ దొరుకుతాయి, ప్రమోషన్లు దొరుకుతాయి, మీకు కావలసినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ఇక ఏదైనా కోర్టులలో కేసు ఉన్నటువంటి వాళ్ళు 28వ తేదీ జూలై తర్వాత మాత్రమే పోస్ట్ చేయించుకోను ఏదో రకంగా పొడిగించుకోవటం అనేటువంటిది చాలా మంచిది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరేం చెయ్యాలి అని అంటే, మీకు అర్హత ఉంటే
అవకాశాలు ఉంటే వాతావరణ పరిస్థితులు కూడా ఒక్కసారి చూసుకుని మాత్రమే మీరు ప్రయత్నాలు చేయాలి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ఏమాత్రం మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మీకు తగిన వరుడు కానీ వధువు కానీ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. త్వరితగతిన వివాహాలు కూడా జరుగుతాయి. రాజకీయ నాయకుల విషయంలో నేను ఒక్కటే చెప్తాను, మీరు ఖచ్చితంగా 28వ తేదీ జూలై వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం తీవ్రంగా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి, అధైర్యపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఈవెన్ ఎంతో రకరకాలమైనటువంటి ఆ పనిష్మెంట్స్ కూడా పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గురువు ఏం చేస్తాడంటే మకర రాశిలోకి వచ్చేటప్పటికి 3 భావాలను తాను ఉన్నటువంటి ప్రదేశం మిథున రాశి నుంచి చూస్తాడు. ఎలాంటి భావాలను చూస్తున్నాడు అంటే కర్మభావాన్ని, అంటే మీ వృత్తిపరంగా ధర్మరీతిన మీరు వృత్తి చేసి ధైర్యరీతిన మీరు వృత్తి చేసినట్టయితే ఖచ్చితంగా మీరు నిలబడతారు, లాభాలను గడిస్తారు, అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ అవన్నీ కూడా దొరుకుతాయి అని గురువు చెప్తున్నాడు. తర్వాత వ్యయభావం, అంటే వచ్చిన దాంట్లో మితంగా మీరు ఖర్చు పెట్టుకుని ఉన్నంతలో సేవింగ్స్ కూడా చేసుకోగలిగితే శుభకార్యాల నిమిత్తం ఏమైనా ఖర్చు చేస్తే రుణాలు చేయవలసి వస్తే వివాహానికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా అప్పర్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా లోవర్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే కొంత రుణం తీసుకోవాల్సి వస్తుంది. పర్వాలేదు, ఆ రుణాల నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. తర్వాత ఖర్చు చేసింది శుభ కార్యక్రమాలకు అర్థవంతమైనటువంటి పనులకు చేస్తే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుందంటే అనర్థమైనటువంటి ఖర్చులు చేస్తూ మీరు కనుక అప్పులు చేసినట్టయితే చాలా రకరకాలైనటువంటి తీవ్రమైనటువంటి కష్ట నష్టాలకి గురి కావాల్సి వస్తుంది. ఆ తర్వాత 2వ భావాన్ని కూడా గురువు చూస్తున్నాడంటే మీకు తగిన విధంగా ప్రోత్సాహం లభించడమే కాకుండా ధన సమృద్ధి కూడా కలుగుతుంది అని మనకు తెలుస్తుంది. వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటూ పోతే మాత్రం ఏమీ మిగలకుండా పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టవలసిందిగా నేను గట్టిగా చెప్తున్నాను. తర్వాత శుభకార్యాల్లో కానీ విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఏం చేయాలి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. కాబట్టి మీ లిమిటేషన్స్లో మీరు ప్రవర్తించండి, మాటలు మాట్లాడండి. లేకపోతే ఏమవుతుంది, అపార్థాలకి దారి తీసి మీరు ఏదో ఒక రకంగా అవమానాల పాలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు 28 జూలై వరకు మీరు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. కానీ తప్పనిసరి అయినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రయాణాలు చేయండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. గాయాలు తగలకుండా చూసుకోండి. ఏ రకంగా చూసినా విజయాలు ఎట్లా దొరుకుతాయా మీరు, ఎందుకంటే వ్యాపార రీత్యానో లేకపోతే ఉద్యోగ రీత్యానో ప్రయాణాలు చేయవలసి వస్తుంది, తప్పదు. అటువంటి పరిస్థితుల్లో అన్నీ ఆచితూచి చూసుకుని సరైనటువంటి ముహూర్తంలో మీరు ప్రయాణాలు చేయండి. ఎటువంటి కష్టము కలగదు, నష్టం కూడా కలగదు. తర్వాత ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళు గౌరవాదులు పొందుతారు, ధన సమృద్ధి కూడా కలుగుతుంది, ఎటువంటి బాధ వాళ్ళకి లేదు. ఇకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనూ భక్తి మార్గాన్ని మాత్రం దయచేసి విడిచిపెట్టకండి. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి, హనుమాన్ చాలీసా చదవండి, ప్రొద్దున చదవండి, రాత్రి పడుకోబోయే ముందు కూడా చదవండి. చదవక లేకపోతే అంత మాత్రం మీకు ఓర్పు లేకపోతే వినండి చాలు. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి, వినడానికి ప్రయత్నించండి. వింటున్నంతసేపు తదేకంగా దాని వైపే మీరు ధ్యాస పెట్టగలిగితే అది భక్తి మార్గమే అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.